వెల్కమ్ టు సన్నిధ టీవీ. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉచిత ఆవు పాలు సరఫరా కార్యక్రమం హిందూ సేవా సమితి గోశాల శ్రీ భానుకృష్ణ నేత గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమంకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మరియు రంగుల శంకర్, సోమాచారి, వీరోజు, నరేష్, గురుస్వామి, అంబాల సురేష్, మైసన్ బాను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగుల శంకర్ గారు అమ్మ పాల తర్వాత మళ్ళీ అంతే స్వచ్ఛమైన పాలు ఆవు పాలు అని పేర్కొన్నారు. సోమాచారి గారు ఈ కార్యక్రమంకి సంబంధించి ఎటువంటి సహాయం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో జవహర్ నగర్లో హిందూ సేవా సమితి గోశాల నిజంగా ఇక్కడ చూసిన తర్వాత నేనైతే నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ భానుకృష్ణ, ఆయన నామాల భానుకృష్ణ, ఒక యువకుడు ఈ గోశాల మెయింటైన్ చేస్తున్నంటే ఎంత అంటే ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ గోశాల మెయింటైన్ చేయడం, ఒక ఆవులను మెయింటైన్ చేయడం అంటే చాలా ఇబ్బంది ఉంటుంది, ఆర్థికంగా కానీ ఇతర విషయాలలో కానీ. అయినా కూడా దేశం కోసం, ధర్మం కోసం గోమాతను పూజించాలి, గోవులని మనం రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఒక గొప్ప కాన్సెప్ట్తో ఇక్కడ ఈ గోశాల ఏర్పాటు చేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మాతో పాటు పెద్దలు రామోజీ గారు కానీ, మరియు స్థానిక నాయకులు శంకర్ గారు కానీ, మరి జవహర్ నగర్ పెద్దలు, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే 3 సంవత్సరాల పిల్లలకు అందరికీ స్థానికంగా ఉండే వాళ్ళకి అమ్మ పాలు తర్వాత శ్రేష్టమైన పాలు వేస్తుంది గోమాత ఆవు పాలు, కాబట్టి దాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని ఇది నాకు తెలిసి ఎక్కడ లేదు. ఈ కార్యక్రమం తీసుకున్నందుకు నేను భానుకృష్ణ గారిని ప్రత్యేకంగా మరొకసారి అభినందన తెలియజేస్తూ, తల్లులు కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు ఈ కాలనీ సంబంధించిన కాలనీ దగ్గర నుంచి ఆ పిల్లలందరూ తీసుకొని వచ్చి ఈ పాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మీరు ఏదైతే గోరక్ష కోసం చేస్తున్న గోమాతను పూజించాలని చెప్పి మీరు ఈ గోశాల మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మీకు మా బీజేపీ పార్టీ తరఫున నిజంగా మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి మా సాధ్యమైనంత వరకు మీకు ఏ రకంగా సహాయం చేస్తాము, మీ గోశాలకు ఏ రకంగా మేము ఉపయోగపడతామని చెప్పి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు ఇంత మంచి పని చేస్తున్నప్పుడు మేము కూడా ఈ సేవలో మేము పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు నా మంచి అవకాశం. ఎందుకంటే ఈరోజు ఈ పాల పంపిణీ కార్యక్రమాన్ని నా ద్వారా ఈరోజు మా పెద్దలందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ప్రత్యేకంగా మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు. భారత్ మాతా की जय, जय गोमाता, जय गोमाता, जय गोमाता, जय गोमाता, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय हिंदू राष्ट्र, जय हिंदू राष्ट्र. హలో నమస్తే, సన్నిధ టీవీకి స్వాగతం. ఈరోజు మనం హిందూ సేవా సమితి గోశాలకైతే వచ్చేసినాము. ఇక్కడ 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచితంగా ఆవు పాలు అందజేస్తున్నారు. రంగుల శంకర్ అన్నతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి అన్న. భారత్ మాతా की जय, जय हिंद, जय हिंद, जय गोमाता, जय गोमाता, जय गोमाता, जय गोमाता. నమస్కారం. ఈరోజు జవహర్ నగర్లోని చెన్నపూర్ పిఎస్ ఎదురుగా చెన్నపురంలో మన హిందూ సేవా సమితి గోశాల మరియు భానుకృష్ణ నేత ఆధ్వర్యంలో ఇక్కడ గోశాల నిర్వహించడం చాలా సంతోషకరం, అదృష్టం. అదేవిధంగా ఇదే గోశాలలో ఇక్కడ స్వచ్ఛమైన పాలు, అంటే ఆవు పాలకు మన భారతదేశంలో పేరు పెట్టేది లేదు. అటువంటి ఆవు పాలను ఇవాళ భానుకృష్ణ నేత ఆధ్వర్యంలో 1 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా పంపిణీ చేయడం మా జవహర్ నగర్లో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ అదృష్టంగా మేము భావిస్తాం. ఎందుకంటే ఈ కాలం ఎక్కడ పోయినా ఈ పాలు అనేది కూడా కల్తీ అయినాయి. మంచి మంచి యాడ్లు ఇచ్చే హీరోలలో కూడా పాలు ఏ విధంగా వస్తుందో అందరూ తెలుసు. చాలా గోశాల చూసినాం, రబ్బీస్ వేసి ఎక్కడెక్కడో ఫంక్షన్లో తెచ్చిన తిండిని వేసి ఆ రబ్బీస్ పాలు తాగడం వల్ల అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంది. పౌష్టిక ఆహారం కూడా దొరకని కాలం ఈ కాలం. ఇటువంటి కాలంలో స్వచ్ఛమైన గడ్డి, ఆవుకు కావాల్సిన పౌష్టిక మేతను తెచ్చి వేసి ఆ పాలను పేద ప్రజలకు పంచడం అనేది భానుకృష్ణ పట్ల నేను హర్షం వ్యక్తం చేసిన. ఈ గోశాల ఎంతో అభివృద్ధి చెందాలి. ఇటువంటి గోశాలకు పూర్తిగా హిందూ సోదరులే కానీ బీజేపీ పార్టీ మద్దతు తెలియజేస్తాం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో వైన్స్లు ఎన్నో రకరకాల ఉద్భవిస్తున్నాయి, పుడుతున్నాయి. అవిడికి ఎగబడి మనం పోతాం కానీ ఏ మంచి పనికి అందరు సహకరించరు. కాబట్టి ఇటువంటి హిందూ ధార్మిక సేవా సంస్థే కానీ ఈ గోశాలే కానీ ఇవన్నిటికీ మనం సహకరించాలి. వీటికి మనమందరం వెన్నంటూ ఉండి ఇదే గోశాల అభివృద్ధి చెంది ఇదే పాలు కూడా ప్రతి ఒక్కళ్ళకు అందే విధంగా ఇటువంటి గోశాలలు ఇంకా నడవాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందుకు మన
బీజేపీ మేడ్చల్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఏని సుదర్శన్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు రామోజీ రావడం, వాళ్ళు ప్రారంభించడం మేము సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. బానుకు మేము వెన్నంటూ ఉంటాం. గోశాలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చినానే మేము హిందుత్వవాదిలాగా బీజేపీ పార్టీలాగా తప్పకుండా ఆయన వెంట ఉంటామని తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై గోమాత, జై గోమాత. అందరూ కూడా స్వచ్ఛమైన పాలు ఎక్కడ దొరుకుతున్నో వాటిని పిల్లలకు దాపించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆరోగ్యమే మహాబలం అన్నారు. ఆ ఆరోగ్యం ఉంటేనే మనము ఏదైనా సాధిస్తాం. కాబట్టి పిల్లలకు పౌష్టికాహారం అనేది తల్లి పాల వల్ల వస్తుంది, లేదా స్వచ్ఛమైన ఆవు పాల వల్ల వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆవు పాలు పిల్లలకు దాయించాలని కోరుకుంటున్నా, డబ్బా పాల కంటే. భారత్ మాతాకి ఈ రోజు భానుకృష్ణ నడిపినటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి బీసీ కుల సంఘాల తరఫున కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తల్లిపాలటువంటి ఈరోజు ఆవు పాలను చిన్నపిల్లలకు అందించడం వల్ల వాళ్ళకు పోషకాహార లోపం ఏదున్నా కానీ ఈ పాల ద్వారా అందుతుందని చెప్పేసి, పోషకాహారం అందుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి కూడా మా వంతు సహాయ సహకారాలు మా విశ్వబ్రహ్మణ దేశీ తరఫున ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ జై శ్రీరామ్, జై గోమాత. మన హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో 1 సంవత్సరం పై ఉన్న పిల్లలకి మరియు 3 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఉచితంగా పాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రారంభించడం దేనికి జరిగిందంటే, ఇప్పుడు పిల్లలు పాలు తాగుతున్నారు, అన్ని డబ్బా పాలు తాగుతున్నారు. అవి తాగడం వల్ల వాళ్ళకి అజీర్తి, ఆరోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి. అది అన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన గోశాల నుంచి ఆ పిల్లల ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా పాలు ఇవ్వడం జరుగుతుంది ఒక 2 సంవత్సరాల వరకు. ఈ కార్యక్రమంతో మనం ముందుకు వస్తున్నాం. ఇది అందరు కలిసి సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై గోమాత.